పేరెంట్స్ పిల్లల్ని యాక్సిడెంట్లో కోల్పోయిన వాళ్ళు ఉంటారనమాట. లైక్ టీనేజ్ వచ్చిన తర్వాత లేదా పిల్లలు ఏదో ఒక చిన్న ఏజ్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల కానీ లేదా ఏదో ఒక డిజీజ్ వల్ల కానీ చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కూడా పోయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అది వెరీ ట్రామాటిక్ టు ద పేరెంట్స్ అనమాట. అర్థం కాని సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనం చేయగలిగే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో ఏంటి అని అంటే మనకి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయినా ట్యూబ్స్ తీసేసిన అండ్ అర్థం కాని సిచ్యువేషన్లో మనకి వాళ్ళకి బేబీస్ ఇవ్వడానికి మనకి ఐవీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీంట్లో మనకి ట్యూబ్స్తో సంబంధం ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ ఎంబ్రియోస్ అంటే పిండాలను తీసి డైరెక్ట్ గర్భసంచిలో పెడతాం కాబట్టి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు అయ్యే ఆప్షన్ అనేది ఈ మధ్య మనము పేరెంట్స్కి ఒక వరం లాగా ఇవ్వగలుగుతున్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్తో బాధపడుతున్న దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కాబట్టి మీ నియరెస్ట్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి దీని గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఆ బాధ నుండి బయటకు రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.